గుర్తుందా? మనం పెట్టుకున్న ముహూర్తానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. 10 లక్షల నగలు సిద్ధం చేసి పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోపెడితేనే నా కొడుకు వచ్చి తాళి కడతాడు. లేదంటే ఇదిగో అత్త. ఏమన్నావు? అదే మా అక్క కాబోయే అత్త. నాకు కూడా అత్తే కదా. నువ్వేం టెన్షన్ పడకు. 10 లక్షల రూపాయలు విలువ చేసే 24 క్యారెట్స్ గోల్డ్. అక్క, నేను కరెక్ట్ గానే చెప్పానా? అంటే మనకి చదువులు గట్రా లేవు కదా. అక్కడ ఇక్కడ విన్నవి, సినిమాల్లో చూసినవి తక్కువని అలా అనేస్తాం అంతే. 24 క్యారెట్స్ గోల్డ్ తో పాటు గోల్డ్ కన్నా విలువైన మా అక్కని కూడా మీ చేతుల్లో పెట్టి లక్షణంగా పెళ్లి చేసి పంపిస్తాం. నాది భరోసా. కాని అలాగే కాని ఏదైనా తేడా వస్తే ఈ కామాక్షి ఏంటో నువ్వే చూద్దువు గాని. ఏ తేడా ఉండదత్తా. నువ్వు హాయిగా పెళ్లి పనుల్లో ఉండు. సరే, అది చూద్దాం. ముసు, ఏడి బాల? ఇప్పుడే ఎక్కడే చూశానే. ఈలో పెట్టుపోయాడు కనిపించడం లేదు. ముసు, పట్టపగలే కలలు కంటున్నావా? అబ్బా, కల కాదే, నిజం కనపడ్డాడు. మనం చూసేటప్పటికి వెహికల్ ఆటం వచ్చింది. అయ్యో, ఇప్పుడు కనిపించకుండా మాయమైపోయాడు. హరి, మా బాబాయ్ పిన్ని బ్యాడ్ పీపుల్. వాళ్ళకి మనం కనపడకూడదు. కాసేపు ఇక్కడే దాక్కుందాం. నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో ఆ, చూపించాను. అబ్బా, నన్ను మెంటల్ హాస్పిటల్లో చూపించడం ఏంటి? లేకపోతే నువ్వు ఆ బాలగాడి గురించి ఆలోచించి ఆలోచించి ఆ బాలగాడు కనపడినట్టు ఊహించుకుంటున్నావు. అబ్బా, నేను ఊహించుకున్నానా? ఇదంతా నా భ్రమ. నీ భ్రమ కాకపోతే మరేంటి? ఇక్కడ నీకు బాల కనిపిస్తే నాకు కూడా కనిపించాలి కదా. అబ్బా, అది కాదే. నేను ఇందాకే బాలను అక్కడ చూశాను. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చిగా ఏదేదో ఊహించుకుని అలా బాల అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడు అన్నావనుకో, నీ బిగ్గు తీసి మరీ ఆ బట్టతలి మీద బొప్పులు కట్టేలా కొట్టేస్తాను. ఆ, ఎక్కువ ఎక్కువ బుస్సు. నాకు నిజంగా బాలాగాడు కనిపించాడంటే ఇది నమ్మదేంటి? బుస్సు రా. ఆ, ఆ, ఆ. నా మాట ఇదిగో వినవే. బుస్సు, మాట్లాడకు నువ్వు. అబ్బా, అది కాదే. నేను నిజంగా బాలాగాని చూశాను. ఏంటి చూసేది? కళ్ళజోడు లేకుండా పక్కనున్న నన్నే చూడలేవు. బాలం చూశాడంట. ఆగవయ్య, అయ్యో. చెప్పింది చాలు గాని. ఇదిగో ఆ విషయం ఇక్కడితో వదిలే. ఎవరైనా విన్నారంటే మళ్ళీ దాని మీద ఆరాలు తీస్తారు. రా రా. నా మాట వినవే. రిక్షా పిల్ల, హ్మ్? తిన్నది చాలే. వెళ్ళి కాస్త మంచినీళ్ళు తీసుకొచ్చి మా మొహాన కొట్టు. నేనా? నీకే చెప్పేది. నాకు పని చెప్తున్నావా? నీకెలాగూ కాఫీ పెట్టడం రాదు, వంట వరపు రాదు, కనీసం మంచినీళ్ళు తీసుకురావడం కూడా తెలీదా? సరే అయితే తీసుకొస్తా. ఇది దీని బిల్డప్ ఎక్స్ట్రాల్ చేస్తోంది. అమ్మా, అమ్మా. వాళ్ళే చెప్పారు
మంచినీళ్ళు తీసుకొచ్చి మొహాన్న కొట్టమని. మంద పెట్టుకుంటే అలాగే ఉంటుంది. నీ పద్ధతి నేను ముందు నుంచి చూస్తున్నాను, అస్సలు బాలేదు. కాస్త వినయంగా ఉండడం నేర్చుకో. అబ్బో, అది నీ దగ్గరే నేర్చుకోవాలి మరి. ఈ సత్యకి తనలాగా ఉండడమే వచ్చు. ఏంటే రెచ్చిపోతున్నావు? ఆ సంతకం పని పూర్తయితే అప్పుడు చెప్తా నీ పని. ఏం చెప్తావు? సంతకం పెడితే ఏం చేస్తావు? పెద్ద దిగ్గొచ్చింది. ఎదిగొచ్చుడు, మీరు చెప్పే పనులు చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. త్రిపురలా నటించడానికి వచ్చాను అంతే. నేనేం మీ కింద పనిచేసే పని మనిషిని కాదు. అమ్మ ఆగు. ఉరసి, ఏంటి గొడవ? సత్య, వీళ్ళతో నీకేంటి? ఎవరైనా చూస్తారు. కాస్త మీ గొడవ ఆపండి ప్లీజ్. నువ్వే వెనకేసుకొస్తున్నావు. ఛీ! ఉరసి, అయ్యో ఉరసి, ఉరసి, అమ్మా, ఊరుసి! ఉరసి. ఊరుసి! ఊరుసి! లేమ్మా. పైకి లేమ్మా. అయ్యయ్యో ఉరసి. మెల్లిగా. అయ్యయ్యో అత్తయ్య, నీ కోడలికి నడుం తిరిగినట్టుంది. తనకి కాస్త అమృతాంజనం ఇవ్వు, రాసుకుంటుంది. ఏయ్, నిన్ను! ఏయ్, ఆగు. అమ్మా ఉరసి, తన అసలే మెంటల్ది. మీరు తన్ని ఇంకా రెచ్చగొట్టి నా ప్లాన్ మొత్తం పాడు చేయకండి. ఈ సంతని మా నెత్తి మీద పెట్టావు. ఆ ప్లాన్ సక్సెస్ అవ్వకపోవాలి. నీ సంగతి, దాని సంగతి, ఇద్దరి సంగతి చెప్తాం. రావే, రా మెల్లగా. అమ్మా, నానా, నానా.